హాయ్ అండి. చక్కగా కుక్కర్ ఉండడం వల్ల మనకి చాలా పని సేవ్ అవుతుందండి. పప్పులు వండుకున్నప్పుడు ఎంతమంది ఉన్నా కానీ 5 నిమిషాలు అయిపోయి చిటిక్కన అయిపోయేది ఈ కుక్కరే అండి. చాలా ప్రయోజనాలు ఉన్నాయి కుక్కర్ వల్ల. చక్కగా నేను ఇప్పుడు పప్పు మామిడికాయ వండాలనుకున్నాను. ఇదిగో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, కొంచెం కారం, మామిడికాయ ముక్కలు, పప్పు అన్నీ కలిపేసి చక్కగా 5 నిమిషాలు పప్పు నాననిచ్చి ఒక 6 విజిల్ 7 విజిల్ వేసాం అనుకోండి, పప్పు ఎంత బాగా ఉడికిపోతుందో. ఓకేనా? అదిగోండి, చక్కగా ఒక 6 నుంచి 7 విజిల్ కంపల్సరీ వేస్తేనే పప్పు బాగుంటుంది, మెత్తగా ఉడుకుతుంది అన్నమాట. ఇలా వేసుకొని ఎంత సులువండి, పప్పు మామిడికాయ వండేసుకొని చక్కగా 5 నిమిషాల్లోనే. ఇది వరకు ఏం చేసేవారు, పొయ్యి మీద ఉడకబెట్టి పప్పు ఉడికిందా లేదా చూస్తానే వండుకోరు పూర్వం మా చిన్నతనంలో. ఇప్పుడు అలా కాదండి, అంత పని సులువు వచ్చేసింది. అలాగే పని వచ్చింది, పని సులువు కూడా వచ్చేసింది. ఇలాగ చక్కగా బ్యాచిలర్స్ చక్కగా కుక్కర్ కొనుక్కుంటే ఎంత పని సేవ్ అవుతుందంటే అంత సింపుల్గా వండేసుకోవచ్చు. పప్పు మామిడికాయ కానీ, పప్పు దోసకాయ, పప్పు టమాటా, దేనికైనా పప్పు తోటకూర, పప్పు చుక్కకూర ఏది వండుకున్నా కానీ ఈ కుక్కర్లు అన్నీ ఇలా కలిపి పెట్టేసుకోవచ్చు, తాలింపు వేసేసుకోవడమే. ఓకేనా? ఇలా చేసుకొని ప్రతి ఒక్కరు కుక్కర్ని కొనుక్కోండి. లేనివాడు కొనుక్కుంటే సింపుల్. భయం వేస్తుంది, చాలామంది కుక్కర్లు పేలిపోవడం చూసి భయపడుతున్నారు. మా అమ్మగారు కూడా అలాగే భయపడి కొనుక్కోలేదు మొన్నటి వరకు కూడా. కానీ కొనుక్కుంటే చాలా మంచిది, పని సేవ్ అవుతుంది, గ్యాస్ ఆదా అవుతుంది మెయిన్. ఓకేనా?